నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శ్రీ సరస్వతి విద్యాపీఠం గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా కూడా విజ్ఞానం, వినోదం, ఆధునికత, సంస్కృతి, సాంప్రదాయం విద్యార్థుల్లో ప్రతిబింబిస్తేనే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగలమనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా అనేక విద్యా సంస్థలు రన్ అవుతున్నాయి. మనందరికీ తెలిసిందే. విద్యా భారతి విజ్ఞాన కేంద్రం ఇంటర్నేషనల్ స్కూల్ ని బడంగ్పేట్ పంచాయతీ హైదరాబాద్ లో సిబిఎస్ఈ సిలబస్ తో ప్రారంభించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ పాఠశాలలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, మిగిలిన ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఈ స్కూల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇక్కడికి పిల్లల్ని ఎందుకు పంపించాలి, పంపించడం ద్వారా రేపు భావి భారతదేశం కోసం వీళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారు, ఏ కాన్సెప్ట్ తో ఈ స్కూళ్లను ప్రారంభించారు, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి నేను విద్యాభారతి విజ్ఞాన కేంద్రం దగ్గరకు వచ్చాను. ఇక్కడ సుధాకర్ జీ ఉన్నారు మనతో. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్. సుధాకర్ జీ, చాలా స్కూల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ఇలాంటి స్కూల్స్. అసలు ఈ స్కూల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మామూలుగా స్టేట్ ఆర్గనైజేషన్ శ్రీ సరస్వతి విద్యాపీఠము. సరస్వతి విద్యాపీఠం పేరుతో 170 స్కూల్స్ మన రాష్ట్రంలో తెలంగాణ నడుస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ. అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి విద్యాలయాలు ఉన్నాయి. సుమారుగా 24,000 విద్యాలయాలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ప్రధానంగా 4 రకాలుగా విద్యాలయాలు. ఒకటేమో అందరికీ విద్య, అందుబాటులో విద్య, నాణ్యమైన విద్య, విలువలతో కూడుకున్న విద్య అనేటువంటి ఈ వాక్యాల ఆధారంగా దేశవ్యాప్తంగా విద్యాభారతి ఈ రాష్ట్రంలో సరస్వతి విద్యాపీఠం నడుస్తున్నది. మామూలుగా సమాజంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటి తోడుగా సరస్వతి విద్యాపీఠం, విద్యాభారతి పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రధానంగా తేడా ఏంటిది అనే దాంట్లో మా ఈ రికగ్నిషన్ స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే మేము ఇక్కడ బోధించాలి. సో దానితో పాటుగా భారతీయ విలువల్ని విద్యార్థులకు బోధించాలి అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్. అతను డాక్టర్ అయినప్పటికీ, ఇంజనీర్ అయినప్పటికీ, టీచర్ అయినప్పటికీ, వ్యాపారంలో రేపు సెటిల్ అయినప్పటికీ కూడా నేను కేవలం నా కొరకు కాదు, నా దేశం కొరకు ఈ ధర్మబద్ధంగా జీవించాలి, నన్ను పెంచి పెద్ద ఇచ్చినటువంటి తల్లి, తండ్రి. కాబట్టి ఈ రకమైనటువంటి మోరల్ వాల్యూస్ వాళ్ళకు చిన్నప్పటి నుంచే అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మిగతా సబ్జెక్ట్స్తో పాటుగా మా పాఠశాలలో సదాచారము అనేటువంటి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 2019లో ఒకటి శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి సిబిఎస్ఈ అఫిలియేటెడ్, కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ స్కూల్ ప్రారంభం చేశాం. దాంతోపాటు ఇది 2వ పాఠశాల ఇక్కడ బడంగపేటలో, నాదర్గుల్ లోపల, బడంగపేట మున్సిపాలిటీకి వచ్చేస్తుంది. నాదర్గుల్లో పెద్దపెంటారెడ్డి గారు దంపతులు వారు ఒక 14 ఎకరాల భూమిని ఇక్కడ మాకు దానంగా ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్లో సిబిఎస్ఈ అఫిలియేటెడ్గా పాఠశాల నడపాలనేటువంటి సంకల్పంతో దీన్ని ప్రారంభం చేశాం. 2015లో దీని యొక్క భూమి పూజ ఇతరత్ర జరిగింది. దానికి స్వామి చిన్నజీవ స్వామి వారు వచ్చారు అప్పుడు. అట్లనే అప్పుడు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు వచ్చారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు కూడా వచ్చారు. కానీ ఈ మధ్యలో కోవిడ్ రకరకాల కారణం వల్ల కుంటుపడింది. ఆ తర్వాత ఈ మధ్యలోనే మిగతా ప్రజల యొక్క సహకారంతో వాళ్ళు ఇచ్చేటువంటి డొనేషన్ ద్వారా మాత్రమే మేము నిర్మాణం చేయాలి. ఆ రకం మిగతా కన్స్ట్రక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటైంది. మిగతా సమాజంలో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాలతోటి ఇక్కడ పాఠశాల నిర్మాణం చేశాం. ఇవాళ ఇక్కడ ఒకటేమో పాఠశాల భవనము, రెండోదేమో కిచెన్ కమ్ డైనింగ్, మూడోదేమో టీచర్స్ క్వార్టర్సు. ఈ మూడింటిని కూడా రేపు 28వ తేదీ ఆదివారం నాడు ప్రారంభం చేయడం కొరకు ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘ చాలకు పూజనీయ డాక్టర్ మోహన్ భాగవత్ గారు వస్తున్నారు. అట్లనే జిఆర్ స్వామి గారు కూడా వస్తున్నారు. రేపు ఉదయం 9:15కు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారుగా 12:30కు కార్యక్రమాలు పూర్తవుతాయి. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పాఠశాలలు ఉన్నాయి. మొత్తం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? ఈ పాఠశాలలో విద్యార్థులు విద్యా విధానంలో మార్పులపై ఎలాంటి అవగాహన కలిగించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? దేశవ్యాప్తంగా 24,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 24,000లో సుమారుగా 12,000 ఫ్రీ ఎడ్యుకేషన్. అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అక్కడ ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా బడికి వెళ్ళాలి, చదువుకోవాలి అనేటువంటి స్పృహ ఇటు పిల్లలకు కానీ, చదివిస్తే బాగుంటుంది అనేటువంటి దృష్టి కానీ పేరెంట్స్కి దాదాపుగా కనిపించట్లేదు. ఆ స్థితిలోపల అక్కడికి మేము వెళ్ళి
పిల్లల్ని మోటివేట్ చేసి పేరెంట్స్ కూడా మోటివేట్ చేసి ఏకోపాధ్యాయ పాఠశాలలు అనే పేరుతోటి ఫ్రీగా మేము నిర్వహిస్తున్నాం. దాంతోపాటుగా కొన్ని గిరిజనుల కొరకు ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నిర్వహిస్తున్నాం. ఆ పద్ధతిలో మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే భద్రాచలం కేంద్రంగా ఒక 30 అడవి ప్రాంతాల లోపల ఏకోపాధ్యాయ పాఠశాల నిర్వహిస్తున్నాం. అదే భద్రాచలంలో గిరిజనుల కొరకు అని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూల్ ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నాం. దాని పక్కనే ములకలపల్లి ఒక గ్రామం ఉంది, అక్కడ కూడా గిరిజనుల కొరకే ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. అట్లానే చెంచు జాతి విద్యార్థులకు సంబంధించి అచ్చంపేట లోపల ఒకటి గురుకుల విద్యాలయం ఉంది, ఆవాస విద్యాలయం. వాళ్ళు కూడా సంచార జాతి, ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో 10 రోజుల పాటు 10 రోజుల పాటు ఉంటారు. కానీ వాళ్ళు అలా తిరుగుతుంటే వాళ్ళ పిల్లలకి చదువు ఎట్లా, అందుకని వాళ్ళకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అచ్చంపేటలో ఉన్నది. అది కాబట్టి ఈ 3 కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. మిగతా 50 ఏకోపాధ్యాయ పాఠశాల అడవి ప్రాంతాలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా నగరాల్లో కూడా కూలీ చేసుకోవడం కొన్ని గ్రామాల నుంచి వస్తుంటారు కూలీ, వాళ్ళైతే ఏదో కూలీ చేసుకుంటారు కానీ వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారాలు ఎట్లా, అందుకని అక్కడికి ఇక్కడ మా పాఠశాలలు ఎట్లయితే మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, జిల్లా కేంద్రాల్లో సరస్వతి శిశు మందిర్ అనే పేరుతో కానీ ఇతరత్ర ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి పాఠశాల తప్పకుండా 1-2 ఈ సేవా బస్తీల్ని, సామాన్యంగా స్లమ్ ఏరియాస్ని సేవా బస్తీ అని చెప్పేసి అంటాం. ఆ సేవా బస్తీని అడాప్ట్ చేసుకొని అక్కడికి మా టీచర్స్ వెళ్ళి రోజు ఒక 2.5 గంటల పాటు వాళ్ళకి విద్యతో పాటుగా సంస్కారాలు అందించాలనే సంకల్పంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. అట్లా సంస్కార కేంద్రాలు కూడా విడిగా సుమారుగా ఒక 100కు పైచిలకు ఈ ప్రాంతంలో కూడా సంస్కారాలు ఉన్నాయి. ఆ రకంగా 50 గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు, 100కు పైచిలకు సంస్కార కేంద్రాలు, ఇంకొక 170 సరస్వతి శిశు మందిర్ అనే పేరుతోటి అందుబాటులో విద్య అని చెప్పేసి అన్నాను. అంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే సరే దాని గురించి నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి వాళ్ళు కూడా ఇవాళ మేము ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ ఇంతంత ఫీజులు ఉన్నాయి కదా ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకని మా ఈ స్టేట్లో 170 పాఠశాలలు ఉన్నాయి కూడా ఫీ స్ట్రక్చరు ఒకే రకంగా ఉండదు. అక్కడ పేయింగ్ కెపాసిటీ, అక్కడ పేరెంట్స్ ఎంత చెల్లించగలుగుతారో అంత మాత్రమే ఫీజు తీసుకొని వాళ్ళకి మేము విద్యా బుద్ధుల్ని అందించే ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారాన్ని మేము తీసుకోం. ప్రభుత్వ రికగ్నైజ్డ్ స్కూల్స్ అయినప్పటికీ కూడా అందుకని టీచర్స్కి శాలరీస్ ఇవ్వాలి, వాటి శాలరీస్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, వాటి భూములు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ సమాజంలో వెల్ విషర్స్ దగ్గరికి వెళ్తాం. కానీ టీచర్స్ యొక్క శాలరీస్ కూడా అని చెప్పేసి అంటే కష్టమవుతుంది. అందుకని అక్కడ పేయింగ్ కెపాసిటీని బట్టి ఫీజులు తీసుకొని వాళ్ళకు కూడా నాణ్యమైన విద్య, సంస్కారాలతో కూడుకున్నటువంటి విద్య అందించేనట్టు సంకల్పంతో అక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. అలా దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇక్కడ ఈ విద్యాభారతి విజ్ఞాన కేంద్రం అవుతుందో ఇది సిబిఎస్ఈ అఫిలియేటెడ్. మాకు ఇవాళ అనేక రకాలుగా సహకరిస్తున్నటువంటి పెద్దల్లో వాళ్ళు సహకరిస్తున్నారు, మా పాఠశాలలో చూస్తున్నారు, ఆనందపడుతున్నారు. కానీ మా పిల్లలకి మీరు ఇచ్చే సంస్కారాలు అందించట్లేదు కదా అంటే మా స్టేటస్లో మీరు విద్యాలయాలు కొన్ని ప్రారంభం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే ఇవాళ జూబ్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఇంకా సిబిఎస్ఈ స్కూల్స్ అనేకంగా ఉన్నాయి. అలా పెద్ద పెద్ద స్కూల్స్కి 4 లక్షలు 5 లక్షలు ఫీజు కట్టి వాళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి మాకు ఫీజు మేము కట్టగలుగుతాము, కానీ సంస్కారాలు అయితే మాకు అందట్లేదు కదా. కాబట్టి ఆ స్టాండర్డ్లో మీరు కూడా ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మీరు స్కూల్ ప్రారంభం చేయండి, ఫీజు తీసుకోండి, అట్లానే ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ పెట్టండి అని చెప్పేసి అనడంతో 2019లో ఇక్కడ బండ్లగూడ కిస్మతూరు లోపలికి వచ్చి విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం చేశాం. ఇది 2వ స్కూలు, సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్. కాబట్టి ఒక రకంగా మేము అందుబాటులో విద్య అని చెప్పేసి పేయింగ్ కెపాసిటీని బట్టే శుల్కం తీసుకుంటే ఒక లేయర్ మా దగ్గర కంపెనీగా రాకుండా పోతున్నారు. అందుకని వాళ్ళకు కూడా విడిగా పెట్టాలని చెప్పేసి ఈ రకంగా పెట్టాము. ఈ రకంగా 4 రకాల విద్యాలయాలు, ఒకటి ఏకోపాధ్యాయ పాఠశాల, 2వది సంస్కార కేంద్రాలు, 3వది నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాలు అక్కడ ఇచ్చేటువంటి ఫీ స్ట్రక్చర్ని బట్టి విద్యాలయాలు, 4వదేమో సిబిఎస్ఈకి అఫిలియేటెడ్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నడపాలనేటువంటి పద్ధతిలో విద్యాలయాలను నడుపుతున్నాం. ఏ విద్యాలయాలను కొన్నప్పుడు కూడా నాణ్యమైన విద్య, విలువలతో కూడుకున్న విద్య, ఇది మేము ఇచ్చేటువంటిది ప్రత్యేకత. ఇంకోటి హాయ్ హలో అలాగే విద్యాలయాలు అంటే 1, 2, 3 ర్యాంకులు ఇలా అలవాటు పడ్డ జనాలకు కానీ పేరెంట్స్కి కానీ సరస్వతి నమస్తుభ్యం, గడప లోపలే మనం గడప దాటితే భారతీయులం అనే సంస్కృతిని అందించడంలో మీరు ఈ పాఠశాలలు నడపడాల్లో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, ఎలా అధిగమిస్తున్నారు వీటిని? అందుకనే ఏ భారతీయ విలువలు విద్యార్థులకు అందించాలంటే సామాన్యంగా సంస్కారాలు చెప్పుతే రావు, చూసి నేర్చుకుంటారు అంటారు. ఒకటి పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇంట్లో తల్లిదండ్రులు చూస్తారు, పాఠశాల లోపల ఉపాధ్యాయులను చూస్తారు. అందుకనే
మాది గవర్నమెంట్ స్కూల్, రికగ్నైజ్డ్ స్కూల్స్. అందుకని మేము తీసుకున్నటువంటి టీచర్స్ బిఎడ్, డిఎడ్, తెలుగు పండిట్, హిందీ పండిట్, ఆ రకంగా ప్రభుత్వ టీచర్ ట్రైనింగ్ పూర్తయినటువంటి వాళ్ళకే ఇక్కడ మేము టీచర్స్ తీసుకుంటాం. కానీ మా మేము అనుకునేటువంటి ఈ విలువల విద్యార్థులకు నేర్పాలంటే కేవలం బోధిస్తే రాదు, వాళ్ళ యొక్క ప్రత్యక్ష ఆచరణ ద్వారా రావాలి. అందుకని మేము అలాంటి టీచర్స్కి, మేము తీసుకున్నటువంటి టీచర్స్కి వేసవి సెలవుల్లో 20 రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ క్యాంప్ మళ్ళీ టీచర్స్ పెడతాం. ఇలా సబ్జెక్ట్స్తో పాటుగా పిల్లలకి ఏ సంస్కారాలు అయితే అందించాలో వాళ్ళకు కూడా టీచర్లు కూడా మేము ఇక్కడ నేర్పిస్తుంటాం. అందుకని టీచర్లు మేము ఇక్కడ టీచర్ అని కానీ లేకుంటే మేడం అని కానీ మేము ఇక్కడ పిలవము. ఆచార్య, ఆచార్యాజీ, మాతాజీ అని చెప్పి సంబోధిస్తుంటారు పిల్లలు. ఆచార్య అంటే పిల్లలకి ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని స్వతహాగా టీచర్, ఆచార్యుడు ఆచరించి బోధించడం, ఇది ఆచార్య అనేటువంటి కాన్సెప్ట్. ఈ పద్ధతిలో కూడా మేము 20 రోజుల ట్రైనింగ్ క్యాంప్లో కూడా టీచర్స్కి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. నిద్ర లేచినప్పటి నుంచి వీళ్లకు యోగా నేర్పిస్తాము, వీళ్లకు సంగీతం నేర్పిస్తాము, వీళ్లకు కళలు నేర్పిస్తుంటాము, వీళ్లకు శ్లోకాలు, నీతికథలు నేర్పిస్తాము టీచర్లు కూడా. తద్వారా వీళ్ళు రేపు పాఠశాల లోపల పిల్లలకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. అందుకని మొదట ఆచార్యులను ఆచార్యులుగా తీర్చిదిద్దుకోవడము, రెండోది పాఠశాలలో విద్యార్థులకు బోధించడము, మూడోది పేరెంట్స్ చూసి విద్యార్థులు తయారవుతారు అనుకున్నప్పుడు మేము మా బల్లో ఈ సంస్కారాలు నేర్పిస్తున్నాము అనే విషయం పేరెంట్స్ కూడా తెలవాలి. అందుకని మేము పేరెంట్స్ మీటింగ్లో కేవలము టీచర్ పేరెంట్ మీటింగ్ అనే పద్ధతిలో మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి, లేకుంటే ఏ సబ్జెక్ట్ టీచర్ ఎట్లా చెప్తున్నారు, ఇంత మాత్రమే కాకుండా మేము మా బల్లో విద్యార్థులకి ఏ రకమైన సంస్కారాలు అందిస్తున్నాము, ఇంట్లో వాటిని పిల్లవాళ్ళు పాటిస్తున్నారా, పాటించడంలో మీరు సహకరిస్తున్నారా అని మేము ఆ రకంగా పేరెంట్స్ను కూడా మోటివేట్ చేస్తుంటాం. ఉదాహరణకి మాతృదేవో భవ, పితృదేవో భవ, దేవతలు ఎక్కడలో లేరు నాన్న, ప్రత్యక్షంగా మన అమ్మా నాన్నే మనకు దేవతలు. అందుకని ఉదయం లేచిన తర్వాత వాళ్ళకు ప్రత్యక్షంగా పాదాభివందనం చేయాలని మేము అంటున్నాం. ఇంట్లో ఆ రకంగా మీకు పాదాభివందనం చేస్తున్నారా మీ పిల్లవాళ్ళు అని పేరెంట్స్ మీటింగ్ని అడుగుతాం. చాలామంది చెప్పేది ఏంటంటే మేము పాదాభివందనం చేయడం కొరకు వెళ్తే మా అమ్మ మా నాన్న వద్దంటున్నారు కదా, మేము ఏం చేయాలని చెప్పేసి ఆ విషయంలో కూడా మేము గైడ్ చేస్తాం పేరెంట్స్కి. పిల్లలు పాదాభివందనం చేస్తే వద్దనకూడదు, వాళ్ళని ఆశీర్వదించాలి. రెండో పార్ట్ ఏంటంటే ఇక్కడ ఇవాళ మా అమ్మకు నమస్కారం పెడుతున్నాను, మా నాన్నగారికి నమస్కారం పెడుతున్నాను, కానీ మా నాన్నగారికి కూడా ఇంట్లో నాన్న ఉన్నాడు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ ఉన్నది కదా, మరి వాళ్ళు ఎందుకు నమస్కారం పెట్టట్లేదన్న ప్రశ్న కూడా 4 రోజుల తర్వాత అయినా సరే వాడి పిల్లవాడి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అందుకని సంస్కారాలు చూసి నేర్చుకుంటారు. మీకు ఇప్పటివరకు అలవాటు లేకపోవచ్చు కాక, ఇప్పుడు మీ పిల్లవాడు ఆధారంగా సరే మీ తల్లిదండ్రులకి, మీ అత్తమామ కూడా అదే రకం గౌరవం ఇవ్వాలి, పాదాభివందనం చేయాలి. అప్పుడు మాత్రమే పిల్లవాడు చూసి అనుసరిస్తుంటాడు. సామాన్యంగా అమ్మ దేవుడి దగ్గర ప్రార్థనలో కూర్చుంటే పిల్లలు కూడా వెళ్ళి అమ్మతో పాటు కూర్చుంటారు. నాన్న పేపర్ చదువుతుంటే పిల్లలు కూడా వెళ్ళి పేపర్ చదివే ప్రయత్నం చేస్తుంటారు. అందుకని చూసి నేర్చుకుంటారు పిల్లలు. అందుకని సంస్కారాలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునేట్టుగా మీరు ఇంట్లో వివరించాలి. పిల్లల కొరకే మేము ఇంత ఫీజు కట్టడం అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అందుకని కేవలం ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సే కాదు, సంస్కారాల విషయంలో కూడా పిల్లల కొరకే మనం బ్రతకాలి. టీవీ చూస్తున్నాము, ఆ సీరియల్ యొక్క ప్రభావం పిల్లలపైన ఎలా పడుతుంది, సినిమా చూస్తున్నాము, దాని ప్రభావం ఎలా పడుతుంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కూడా మీరు మీ కొరకు కాదు, మీరు పిల్లల కొరకు బ్రతకాలి అని పేరెంట్ ఎడ్యుకేషన్లో కూడా మేము చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. సుధాకర్జీ, మీరు చెప్తుంటే నిజంగా అంటే ఈ 2 స్కూళ్ళు సరిపోవేమో తెలంగాణకి, ఇంకా ఇలాంటి స్కూళ్ళు చాలా రావాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి వస్తుంది. తెలంగాణలో ముందు ముందు ఇలాంటి విద్యా సంస్థలు ఎన్ని నెలకొల్పాలనుకుంటున్నారు, వాటికి సంబంధించిన వివరాలు చెప్తారు. దాదాపుగా ఇప్పుడు దేశమంతటా అన్ని జిల్లాల్లో మా విద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఒక్కొక్క రెవెన్యూ జిల్లా పెద్ద 3 జిల్లాలు 4 జిల్లాలు అయినాయి కాబట్టి ఇవాళ సుమారు ఒక 4 జిల్లాల్లో మాకు పాఠశాలలు లేవు. ఆ జిల్లాల్లో కూడా మేము పాఠశాలలు పెట్టాలనుకుంటున్నాం. దీంతో పాటుగా రెవెన్యూ మండలాల్లో కూడా పాఠశాలలు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే మేమేదో ప్రైవేట్ పాఠశాలలకు పోటీగానో ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యామ్నాయంగానో అట్లా మేము పాఠశాలలు పెట్టలేదు. లేదంటే మాదేదో రహస్యమైనటువంటి పాఠశాల, ఇదేదో వ్యాపారం అనే పేరుతో కూడా మేము అనుకోవట్లేదు. సమాజంలో ఒక మోడల్గా మేము పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. రేపు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ని కూడా మా బడికి పిలుస్తాము, గవర్నమెంట్ టీచర్స్ కూడా పిలుస్తాము. మా బోధన, విద్యార్థులు వాళ్ళ సంస్కారాలు చూపెడతాము. మా
సదాచారం పుస్తకాలు కూడా అడిగితే వాళ్ళకి మేము విక్రయించేసాం. మాదేదో రహస్యమే కాదు, విద్యారంగాన్ని ప్రభావితం చేయగలగాలి అనే సంకల్పంతో మేము బళ్ళు పెడుతున్నాం తప్ప గ్రామాల పెట్టాలి అనేటువంటి మన యొక్క దృష్టి కాదు. ప్రైవేటు విద్యాలయాలు, ప్రభుత్వ విద్యాలయాలు కూడా మేము కాంటాక్ట్ చేసాము, అక్కడ టీచర్స్ని కూడా కాంటాక్ట్ చేసాము. సంస్కృతి బోధ పరియోజన అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్ళకు సిలబస్ ఉంటుంది. ఆ పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి వాళ్ళతోటి పరీక్షలు రాయించేస్తాం. మన దేశం ఏంటిది, మన దేశంకి విలువలు ఏంటిది, ఈ దేశం కొరకు జీవించినటువంటి రాజులు ఎవరు, మహానుభావులు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు అందులో ఉంటాయి. కాబట్టి ప్రైవేటు బళ్ళు, ప్రభుత్వ బళ్ళు కూడా మేము కాంటాక్ట్ చేస్తాము. ఒకవైపు ఏమో మా బళ్ళ సంఖ్య పెంచుకోవడం అంటే అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాలు వెళ్ళడం ఎట్లా అనే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది. ఇది కేవలం మా బడికే సీమితం కాకుండా మిగతా ప్రైవేట్ బళ్ళల్లో, ప్రభుత్వ బళ్ళల్లో కూడా మేము బోధించేటువంటి బోధన విస్తరించాలనేటువంటి కాంక్షతోటి మేము వాళ్ళని కాంటాక్ట్ చేయడము, వాళ్ళని పిలవడము, మా సాహిత్యాన్ని కూడా వాళ్ళకి అందించడము, ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం. ధన్యవాద్ జీ, అడగగానే సమయం ఇచ్చి చాలా విషయాలను తెలియజేశారు. విద్యతో సంస్కారం వస్తుందో లేదో తెలియదు కానీ సంస్కారవంతమైన విద్యను అందిస్తే మాత్రం ఇంటికి, దేశానికి ఉపయోగపడే ఒక పౌరుణ్ణి తయారు చేయొచ్చు. అలాంటి సంస్కారం ఇంటి నుంచి మొదలైతే విద్యా సంస్థలు పునాదులు వేస్తే ఆ పునాదుల మీద విద్యార్థులు ఒక అందమైన జీవితాన్ని ఏర్పరచుకోగలుగుతారు. పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య విద్యను నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అలాగే భారతదేశం యొక్క ఔన్నత్యను, దేశం మీద ప్రేమను కూడా నేర్పించడం అంతే అవసరం. అలాంటివి నేర్పించడం కోసం మాత్రమే శ్రీ సరస్వతి విద్యాపీఠం విద్యాభారతి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ విద్యా కేంద్రాలు అవి మాత్రమే నేర్పిస్తాయి. మేము ఎవరికీ పోటీ కాదు. మమ్మల్ని చూసి భారతీయ తత్వాన్ని పెంపొందించేలాగా విద్యార్థుల్ని ప్రతి స్కూల్లో తయారు చేస్తే అదే మేము ఆనందించే విషయము అని కూడా సుధాకర్ జీ మన ఛానల్ ద్వారా ప్రత్యేకంగా మనందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పేరెంట్స్ సుధాకర్ జీ చెప్పిన మాటని వినాలి. నిజంగా సంస్కారం ఇంటి లోపల నుంచి మొదలవుతేనే రేపు ఎలాంటి అనర్థాలకు తావు లేకుండా ఉంటుంది. సుధాకర్ జీ చెప్పిన మాటలను ప్రతి పేరెంట్స్ అనుసరిస్తారని, ఇలాంటి విద్యా కేంద్రాలను ప్రోత్సహిస్తారని, మంచి పౌరులుగా, మంచి బిడ్డలుగా తీర్చిదిద్దడానికి మీ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.